హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డేవిడ్ సార్, పాలిటీ ఫ్యాకల్టీ. మీరు చూస్తున్నారు స్వరాజ్య సంగ్రామం అనే పుస్తకం. 1857లో నుండి మొదలు పెడితే 1947 భారతదేశానికి స్వతంత్రం వచ్చే నాటికి జరిగినటువంటి స్వతంత్ర పోరాటాన్ని స్వరాజ్య సంగ్రామం అని అంటారు. దీనిని సిపాయిల తిరుగుబాటు అని కూడా అంటారు. 1857 సంవత్సరంలో బ్రిటిష్ వారు ఎన్ఫీల్డ్ రైఫిల్ అనే తూటాను ప్రవేశపెడతారు. ఈ తూటాలో పంది కొవ్వు మరియు ఆవు కొవ్వుతో పూసినటువంటి ఒక మైనపు పూతను వాడుతున్నారు అనేటటువంటి ఒక అభియోగంతో మన భారతదేశం యొక్క సైనికులు బ్రిటిష్ వారిపైన తిరుగుబాటు చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ తిరుగుబాటును ప్రారంభించటంలో కీలకమైనటువంటి పాత్రను పోషించినటువంటి వ్యక్తి మంగల్ పాండే. ఈ మంగల్ పాండే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినందుకు అతనిని ఉరి తీయడం అనేది జరుగుతూ ఉంది. అప్పటి నుండి సైనికులలో వచ్చినటువంటి తిరుగుబాటు భారతదేశానికి స్వతంత్రం సాధించి పెట్టే వరకు కొనసాగింది. ఈ రోజున నీవు నేను ఈ స్వతంత్రమైనటువంటి భారతదేశంలో జీవిస్తున్నాము అనంటే ఈ 1857 నుండి 1947 వరకు ఎంతోమంది త్యాగమూర్తులు వారి ప్రాణాలను, వాళ్ళ జీవితాలను, వాళ్ళ ఆస్తులను పణంగా పెట్టి పోరాటము చేసినారు. కాబట్టే ఈ రోజున నీవు నేను స్వతంత్రమైనటువంటి దేశంలో జీవిస్తూ ఉన్నాం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ స్వతంత్ర ఉద్యమానికి సంబంధించిన విషయాలు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి బాగా చదవండి, ఉద్యోగాన్ని సంపాదించండి. ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.